హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇక్కడైతే ఒక యమ్మీ పచ్చడైతే మీకు చూపించాలనుకుంటున్నాను. టేస్ట్ అయితే ఏ మాత్రం తీసేయనక్కర్లేదు. అంత బావుంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దోసలోకైనా, ఈవెన్ ఇడ్లీలో కూడా చాలా బావుంటుంది. లైక్ ఫ్లేవర్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కోలా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. రెసిపీ అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్, ఒక ఫుల్ గార్లిక్ అయితే నేను ఇక్కడ వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను ఈవెన్ 7 to 8 వేసినట్టున్నాను ఇక్కడ. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే మనం 1 డేకి తినేయాలన్నమాట, తర్వాత బాగుండదు. ఎండుమిర్చి వేస్తే ఒక 2 days ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఒక లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఎందుకు వేసానంటే సాల్ట్ వేసి కొంచెం త్వరగా కుక్ అవుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఎండుమిర్చి తీసేసాను, ఎందుకంటే అవి మాడిపోతున్నాయి, ఎందుకని తీసి పక్కన పెట్టాను. తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ వేసేసేయాలన్నమాట. టొమాటో ఖచ్చితంగా వేయాలి. నేను ఇక్కడ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది టమోటా చట్నీ కాబట్టి. టొమాటో అండ్ గార్లిక్కే ఇక్కడ మెయిన్ ఫ్లేవర్ని మనకి ఇస్తాయి. అలాగే ఆనియన్ కూడా ఇస్తుంది, బట్ మెయిన్ ఈ రెండు అయితే ఉండాలన్నమాట. ఇవైతే మంచిగా ఫస్ట్ ఉల్టా వేసేసుకోవాలి. ఉల్టా వేసుకున్నాక కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని రివర్స్ చేసేయాలి. చేశాక కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా లిడ్ పెట్టాలి. లిడ్ పెడితేనే మంచిగా కుక్ అవుతుంది టొమాటో అనేది 2 sides. అలాగా కుక్ అయ్యాక 5 minutes తర్వాత చూస్తే టొమాటో అనేది మంచిగా కుక్ అయిపోతుంది. లైక్ మనకు పీల్ అండ్ టొమాటో సపరేట్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి మనం కనుక స్పాచులాతో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఆ పీల్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది ఈజీగా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో. ఉంచచ్చు, బట్ పీల్ తీస్తే ఏంటంటే చట్నీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మిగిలినవన్నీ తీసేసుకున్న తర్వాత కొంచెం స్పాచులాతోనే ప్రెస్ చేస్తే ఏంటంటే టొమాటో కొంచెం మంచిగా స్మాష్ అవుతుంది. అలాగే అందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, టొమాటోకి కారం ఫ్లేవర్ రావాలి కాబట్టి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి 2 spoons యాడ్ చేశాను. తర్వాత అందులో నాకు కొంచెం స్పైస్ తక్కువ అవుతుందేమో అనిపించింది, అందుకే కొంచెం కారం అయితే యాడ్ చేశాను. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం కూల్ అవ్వాలన్నమాట. కూల్ అయ్యాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ చూసుకోండి, మీకు సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోవాలన్నమాట. ఇక్కడ పోపుకి మీకు ఎలా వేసుకోవాలో తెలుసు కదా, అలా నార్మల్గా పోపు వేసుకోవడమే. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, నేనైతే యాడ్ చేయలేదు. అంతే, మనకు ఎమ్మీ టేస్టీ పికిల్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇది టిఫిన్స్లోకి, రైస్లోకి, ఏదైనా కర్రీ లేనప్పుడు చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.